Hello everyone, welcome back to my channel. Important question C23 students third and fifth semester వాళ్ళకి పెడుతున్నాను కొన్ని బ్రాంచెస్వి, బట్ అన్ఫార్చునేట్లీ రిమైనింగ్ బ్రాంచెస్వి పెట్టలేను. మెకానికల్ కానీ సివిల్ కానీ స్టూడెంట్స్ ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ అండ్ దెన్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకా యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా ఉంటే ఒకసారి చూడండి, చెక్ చేయండి. మీకు తెలియని కాన్సెప్ట్స్ కూడా ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ జెమినీలో కానీ చాట్‌జిపిటీలో కానీ వెతకడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్రెడీ C20 స్టూడెంట్స్కి అయితే చాలా వరకు ప్రీవియస్ ఇయర్స్లోని ప్రీవియస్ మంత్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను. వాటి లింక్స్ అన్నీ నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేమ్ అప్లికబుల్ ఫర్ CME, ECE అండ్ ట్రిపుల్ బ్రాంచెస్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. C20 కూడా అవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ సబ్జెక్ట్ అన్నా ఒకసారి చూసుకోండి అన్ని లింక్స్. ఓకే, సో ప్రతిసారి నేను చెప్పేదే, ఇందులో కొత్త ఏం లేదు. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మెయిన్ రీజన్ ఈజ్ టు గెట్ సమ్ మోటివేషన్. ఓకే, సెల్ఫ్గా మోటివేషన్ తెచ్చుకోలేకపోతే నేను ఒక బ్రదర్లా మీకు ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి తెలుసు కాబట్టి గైడెన్స్ ఇస్తూ ఉంటాను. చాలామంది నన్ను తిట్టుకుంటూ ఉంటారు, లేదా కొంతమంది ఏమేమో అంటూ ఉంటారు. లైక్ ఓన్లీ రీజన్ ఐ కెన్ అండర్స్టాండ్ ఈస్ కొంత డిలే అవుతుంది నా ఛానల్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావడానికి, ఇది కానీ అది కానీ అని చెప్పి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్పుకోలేను. బట్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ లేట్ అయినా పెడుతూ ఉంటాను. ఎంతో కొంత నా వీలైనంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. కాబట్టి నా మాట వింటారని ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఓకే, సో అందుకే నేను చెప్తున్నాను. ఏంటి అంటే ఒక మోటివేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఎగ్జామ్ అనేది మెయిన్ టార్గెట్. చాలామందికి సప్లీ ఉండొచ్చు, రెగ్యులర్ ఉండొచ్చు, ప్రిపేర్ అవుతున్నారు. సో ఎగ్జామ్ టార్గెట్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితేనే కదా అవుతుంది. సో చాలామంది వేస్ట్ చేస్తున్నారు టైంని. అలా చేయొద్దు. అట్లీస్ట్ ఎగ్జామ్స్ టైంలో, ఈ క్రూషియల్ పీరియడ్లో ఎవరికైతే టైం ఉందో వాళ్ళు యూజ్ చేసుకోండి. ఎవరికైతే లెస్ టైం ఉందో వాళ్ళు ఇంకా గట్టిగా యూజ్ చేసుకోవాలి. రేపే ఎగ్జామ్ అంటే ఈరోజు మార్నింగ్ ఎంత బాగా కష్టపడాలి, మధ్యాహ్నం ఎంత బాగా కష్టపడాలి, నైట్ ఎంత బాగా కష్టపడాలి, అండ్ మళ్ళీ మార్నింగ్ ఎగ్జామ్ రోజు కూడా లేచి ఎలా చదవాలి, ఇది మనం మాట్లాడుకుందాం. సో ఎందుకంటే రేపే ఎగ్జామ్ అనుకుంటే మనకి చాలా ఎక్కువ ఎఫర్ట్స్ ఇవ్వాలి. చాలామంది చేస్తుంది ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్నది, ఏదో ఫర్ సపోజ్ మ్యాథ్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉన్నది. ఆ సబ్జెక్ట్ ఒక 10 days తర్వాత ఉన్నది. 10 days ఖాళీ ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ ఎగ్జామ్ ముందైనా చదవాలి కదా, ఎగ్జామ్ ముందు రోజైనా చదవాలి కదా. సో ఎగ్జామ్ ముందు రోజు కూడా చదవట్లేదు. సో అది మెయిన్ రీజన్. చదవట్లేదు అంటే చదువుతున్నారు కొంతమంది, బట్ ఎఫిషియెంట్గా చదవట్లేదు. ఎలా చదవాలంటే అట్లీస్ట్ 1 day ప్రిపరేషన్ అన్నా కూడా మీరు 3 parts కింద చేసుకోండి. యాజ్ ఐ సెడ్, బిఫోర్ డే ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ రేపు ఉంటే ఈరోజు ముందు రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయండి మీ లైఫ్ని, మీ డేని, ఆ పర్టికులర్ డేని. ఓకే, లైఫ్ అనకూడదు, డే. ఆ పర్టికులర్ డేని నెక్స్ట్ డే ఎగ్జామ్ కోసం ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, ఎర్లీ మార్నింగ్ లేచి మేబీ 6కి లేరో అది మీ ఇష్టం, బట్ అట్లీస్ట్ 7 కన్నా ట్రై చేయండి. 7 to 10 చదువుకోండి, ఫ్రెషప్ అయిపోండి. ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఒక 1-2 hours బ్రేక్ తీసుకోండి. ఆ తర్వాత అగైన్ మళ్ళీ 12కి స్టార్ట్ చేయండి. 12 to 2 చదవండి, హ్యావ్ సమ్ లంచ్. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 hours బ్రేక్ తీసుకోండి. అండ్ దెన్ మళ్ళీ 4 నుంచి 7 వరకు 3 hours చాలా క్రూషియల్. బాగా కష్టపడండి. ఈవినింగ్ వచ్చేసినప్పటికీ మీలో భయం స్టార్ట్ అవుతుంది. ఏ భయం అంటే ఇంకా చాలా చదవాల్సింది ఉంది, మనం చదవలేదు, సో చదవలేదు కాబట్టి రేపు ఎగ్జామ్ రాయగలమా లేదా అనేది. మార్నింగ్ ఉన్నంత ధైర్యం మరుసటి రోజు ఎగ్జామ్ అంటే ఈరోజు మార్నింగ్ ఉన్నంత ధైర్యం ఈవినింగ్కి తగ్గిపోతూ ఉంటుంది. ఈవెన్ నేను చదివేటప్పుడు కూడా నాకు అలాగే ఉంటుంది. ఎందుకంటే కవర్ చేయడానికి సిలబస్ ఎక్కువగా ఉంటుంది, మనం చదివేదేమో ఎంతో కొంత చదువుతూ ఉంటాం. ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పి మనకి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, దాంతో భయం మొదలవుతుంది. సో అలా రాకుండా ఉండాలంటే ఐదర్ ముందు డేస్ నుంచి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇఫ్ మీ దగ్గర టైం ఉంటే బాగా ప్రిపేర్ అవ్వండి ముందు డేస్ నుంచి. ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వలేదు అంటే 2 days ముందైనా ప్రిపేర్ అవ్వండి. అది కూడా లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అట్లీస్ట్ ముందు రోజు, ఎగ్జామ్ ముందు రోజైనా ఎలా అయినా ప్రిపేర్ అవ్వండి. ఇన్ని టైమ్స్, ఇన్ని హార్స్ స్పెండ్ చేయండి. సో దట్ అట్లీస్ట్ ప్రిపేర్ అవుతున్నట్టు ఉంటారు. ఆ భయం అనేది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాసినప్పుడు భయపడితే చదవరు. తర్వాత ఏంటంటే ఎగ్జామ్ మళ్ళీ ప్రెజెంటేషన్ పోతుంది. సో అందుకే నాకు తీసేయాలి అంటే మార్నింగ్ నేను చెప్పిన టైమింగ్స్ బాగా చదువుకోండి. తర్వాత ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చదువుకోండి. తర్వాత లంచ్ చేసిన తర్వాత చదువుకోండి. 4 to 7 చాలా క్రూషియల్ పీరియడ్. 7 అయిపోయిందంటే ఇంకా ఎగ్జామ్ డే దగ్గరికి వచ్చేస్తుందని చెప్పి భయపడిపోతూ ఉంటారు. అలా వద్దు. 7 వరకు చదువుకొని మళ్ళీ డిన్నర్ చేస్తారో లేకపోతే ఏమైనా మీ ఇష్టం, అది ఏదో ఒక 2 hours రెస్ట్ తీసుకోండి. మళ్ళీ కంటిన్యూస్ 3 hours చదివిన తర్వాత కూడా నేను ఇంకో 2 hours ఎక్కించండి అంటే మీ బ్రెయిన్లోకి ఫీడ్ చేయండి అని చెప్పి ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయదు. ఓకే, మినిమం 2 hours 3 hours చాలా ఎక్కువ, కానీ ఎగ్జామ్ డే కాబట్టి తప్పగా చదువుతాము. అలాంటిది 3 hours తర్వాత కూడా ఇంకో 2 hours చదవండి, 5 hours కంటిన్యూస్గా చదవండి అని చెప్పి ఐఎమ్ నాట్ సజెస్టింగ్ యూ పీపుల్. బికాస్ అలా చదివినా కూడా ఇట్ వోంట్ బీ ఇన్ యువర్ బ్రెయిన్. మర్చిపోతారు లేదా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏదో జరుగుతుంది కదా. సో అయిపోయిన తర్వాత 9కి మొత్తం డిన్నర్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఓకే వాటర్ తీసుకోండి, జస్ట్ రిలాక్స్ అవ్వండి కొంతసేపు. అయిన తర్వాత 9 o'clockకి
మళ్ళీ 9 నుండి మీ ఓపిక. ఇక్కడ నేను ఎవరిని అడ్డు చెప్పను, ఎవరికి ఏం చెప్పలేను, మీ ఓపిక. మీరు 9 to 10 చదువుతారా, 9 నుండి 11 చదువుతారా, 9 నుండి 12 చదువుతారా, మళ్ళీ మార్నింగ్ ఎంతకు లెగుస్తారా అనేది మీ ఇష్టం. బట్ ఖచ్చితంగా 9 నుండి 1 hour అనే ట్రై చేయండి. ఓకే, 11 వరకు చదివితే ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. 9 to 11 చదువుకుంటే సజెస్టబుల్ అంతే. చదువుకోండి బాగా. చదివిన తర్వాత ఇక్కడికే చాలా ఎక్కువ ప్రిపేర్ అయ్యారు. నేను చెప్పిన టైమింగ్స్లోనే 9 hours ప్రిపేర్ అయ్యారు. ఉన్న డేలో 9 hours, మధ్యలో చాలా మంచి రెస్ట్ తీసుకున్నారు, ప్రిపేర్ అవుతున్నారు కదా. సో ఇవే టిప్స్ మెయిన్. ఇలా మీరు చదువుకుంటేనే మరుసటి రోజు ఎగ్జామ్కి పాస్ అవుతారు. టిప్స్ అంటే ఏంటి? ప్రజెంటేషన్ బాగా చెయ్యండి అమ్మా, లేదంటే తప్పులు రాయకుండా ఫస్ట్ మీకు వచ్చింది రాయండి, వెనకాల రాలేను రాయండి, నీట్గా రాయండి, బ్లాక్ పెన్తో హెడ్డింగ్ పెట్టండి, బ్లూ పెన్తో ఆన్సర్ రాయండి. అవన్నీ చాలాసార్లు నేను చెప్పాను. బట్ అవి చెయ్యాలి అంటే ఫస్ట్ మీకు వచ్చినవి రాయండి అని చెప్పడానికన్నా మీరు ఒక ప్రిపరేషన్ అంటూ చేస్తూ ఉండాలి కదా. ఆ చేసినవి మీరు రాయాలి అంటే, ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ప్రిపరేషన్ లేదు, నెక్స్ట్ డే ఎగ్జామ్ రోజు ఏం రాస్తారు? ఆ ఫస్ట్ వచ్చిన ఆన్సర్స్ ఏవి కనపడవు, అన్నీ రాని ఆన్సర్లే కనిపిస్తాయి మనకి. అప్పుడు అలా ఉండకూడదు. కాబట్టే నేను ఎప్పుడూ చెప్పలేనట్టుగా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఈ వేలో చెప్పాను. ఓకే, సో అందుకనే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఈ టైం టేబుల్ యూజ్ చేసుకొని. అండ్ దెన్ బాగా ప్రజెంటేషన్, నేను చెప్పాను ఆల్రెడీ టిప్స్ అన్నీ ఎలా చేయాలి అనేది. ముందు రాయండి, వెనక రాయండి, మీ ఇష్టం. బట్ వచ్చినవి ఫస్ట్ రాయండి, నీట్గా ప్రజెంట్ చేయండి. ఓకే, అది చూసుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు చదివారు, నైట్ చదివేశారు, మీ ఓపిక చూసుకొని మళ్ళీ మార్నింగ్ 4కి లేస్తారా, 3కి లేస్తారా, 5కి లేస్తారా, మీ ఇష్టం. మీ ఎగ్జామ్ మరుసటి రోజు మధ్యాహ్నం అనుకోండి, మీరు 5 అలా లేచినా ఓకే ఇనఫ్. ఎందుకంటే మీకు మళ్ళీ 5 నుండి ఒక 11 వరకు అసలు నాట్ సజెస్టబుల్ ఇది. అంటే ఏంటంటే ఎగ్జామ్ రోజు చదవడం అనేది నేనే కాదు ఎవరు సజెస్ట్ చేయరు, ఎందుకంటే మర్చిపోతారని, లేదంటే ఆ భయం ఉండిపోతుందని కొన్ని ఉంటాయి. బట్ మీరు చేసిన తక్కువ ప్రిపరేషన్ మీకు మళ్ళీ గుర్తు రావాలి అంటే ఒకసారి రివిజన్ చేయాలి. ఆ రివిజన్ని మీరు ఎగ్జామ్ డే మార్నింగ్ చేసుకొని చదువుకుంటే బెటర్. అంతే, గుర్తుండడం కోసం మాత్రమే చెప్తున్నాను. కొత్త కాన్సెప్ట్లు ఏమైనా చదివేస్తారేమో చూసుకోండి, అది మీ ఇష్టం. మరి పర్సనల్ దానికి నేను వదిలేస్తాను. ఎవరికి కొంతమందికి ఏంటంటే ఆ రోజు చదివిసినా కూడా గుర్తుండి వెళ్ళి రాసేస్తారు. అంటే ఫాస్ట్గా చదివిసుకొని ఫాస్ట్గా రాసేసి ఫాస్ట్గా మర్చిపోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ ఎగ్జామ్ పాస్ అవడానికన్నా. ఓకే, సో అలా ఎవరికైనా ఉంటే మాత్రం కొత్త చదువుకోండి. లేదా ఆల్రెడీ చదివినవి, రివిజన్ చేసినవి ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock లేచి మళ్ళీ 1-2 hours డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ యువర్ స్టేయింగ్ ప్లేసెస్, దాని నుంచి చూసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇలా చేస్తే నేను చెప్పిన దాన్ని బట్టి చేసినా మీరు ఒక 10 to 11 hours ప్రిపరేషన్ అన్న మినిమం చేస్తున్నారు. ఎగ్జామ్కి వెళ్ళేలోపు 10 to 11 hours ఆఫ్ ప్రిపరేషన్ ఎంత యాడెడ్ అంటే, ఎంత వర్త్ అంటే టు క్లియర్ యువర్ ఎగ్జామ్. ఎందుకంటే చాలామందికి 24, 25, 26 అలా వచ్చి ఉండిపోతున్నాయి కదా. సో అయ్యి 10 hours ఆఫ్ ప్రిపరేషన్ మీకు నిజంగా యాడ్ చేయదా, ఆ 28 marksని తీసుకురాదా అంటే ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇఫ్ యూ పుట్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్స్, డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. కాబట్టే నేను చెప్తున్నాను, ఇలా చదవండి. ఇవే మ్యాక్సిమం టిప్స్ నా దగ్గర నుంచి వచ్చేవి. ఓకే, నేను నాకు వచ్చింది, నాకు అనిపించింది మీతో చెప్పాను, షేర్ చేసుకున్నాను యాజ్ అ బ్రదర్ లాగా. సో మోటివేట్ చేశాను, గైడ్ చేశాను. ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, అప్కమింగ్ ఎగ్జామ్స్ వచ్చే వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి. ఇదే మోటివేషన్ మీ దగ్గర. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ టైం ఫ్రమ్ నౌ, ఎగ్జామ్స్కి ఇంకా టైం ఉంది కదా, కొంతమందికి ఉంది ఇంకా, ఆ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఎగ్జామ్ డే కన్నా ముందు రోజు వచ్చే కష్టాలని పడకుండా కొంచెం ముందు నుండి టైం ఉన్నప్పుడల్లా 1-2 hours ప్రిపేర్ అవుతూ వెళ్ళారనుకోండి, 5 to 10 ఎగ్జామ్ ముందు రోజే ఎందుకు 10 గంటలు చదవాలి, ఆ రోజు 6 గంటలు చదివినా సరిపోద్ది. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను, అంతకన్నా ఏం లేదు. ఓకే, దట్స్ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.